రాష్ట్రానికి సహాయం చేయాలని కేంద్ర మంత్రులను కోరారు మంత్రులు. విభజన చట్టం హామీలు అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎరువులు బ్లాక్ చేసే డీలర్లపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. హైదరాబాద్ తర్వాత మహానగరంగా వరంగల్ను తయారు చేస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. 2 రోజుల టూర్లో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించారు. టీ5కు 1700 కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కోరారు సీఎం. స్పోర్ట్స్ ఇండియాకు ఆర్థిక సహాయం చేయాలని, ఖేల్ ఇండియా నిధులు పెంచాలని కేంద్ర మంత్రి మాండవియాకు రిక్వెస్ట్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించి అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కేంద్ర పథకాల నిధుల విడుదలతో పాటు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆమెతో చర్చించినట్టు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన బడ్జెటేతర రుణాలపై వడ్డీని తగ్గించాలని విజ్ఞప్తి చేశామన్నారు. విద్యుత్పై ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు ఇప్పించాలని కోరామని తెలిపారు బట్టి. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి వారికి వివరించి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ లేకపోతే ఇతరత్ర సహాయ సహకారాలు రావాల్సినవి అందించాలని వారిని ప్రత్యేకంగా రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఢిల్లీలో పర్యటించారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ముందుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి పార్టీ విషయాలపై చర్చించారు. ఆ తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధికి సహకారం అందించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కోరారు. కృష్ణానదిపై తెలంగాణలోని సోమశిల, ఆంధ్రప్రదేశ్లోని సంగమేశ్వర మధ్య డబుల్ డెక్కర్ కేబుల్ ఐకానిక్ బ్రిడ్జ్ పనులు స్పీడ్గా జరిగేలా చూడాలని కేంద్ర మంత్రి గడ్కరీకి విజ్ఞప్తి చేశారు మంత్రి జూపల్లి. ఉమ్మడి మహబూబ్ నగర్లోని వివిధ జాతీయ రహదారుల గురించి చర్చించారు. తన ప్రతిపాదనలపై గడ్కరీ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు మంత్రి జూపల్లి. సెప్టెంబర్ నెలాఖరులోగా ఐకానిక్ వంతెన టెండర్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ప్రధానంగా ఏదైతే ఐకానిక్ బ్రిడ్జ్ సోమశిల సిద్ధేశ్వరం దగ్గర కొల్లాపూర్ నియోజకవర్గంలో నార్కల్ జిల్లాలో ఈ బ్రిడ్జి గడచిన 1.5-2 సంవత్సరాల క్రితం మంజూరు చేయడం జరిగింది. అయితే వివిధ కారణాల వల్ల ఇప్పటికి కూడా అది ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడే సెంట్రల్ మినిస్టర్ గారితో కలవడం జరిగింది. వారితో మాట్లాడిన తర్వాత ఈ బ్రిడ్జ్ అనేది చాలా అవసరము. దీని ద్వారా టూరిజం కూడా డెవలప్ అవుతుంది. హైదరాబాద్ తర్వాత వరంగల్ను మరో మహానగరంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సెక్రటేరియట్లో వరంగల్ సమగ్రాభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు కన్సల్టెంట్లు తయారు చేసిన మాస్టర్ ప్లాన్ను పరిశీలించి సూచనలు చేశారు. 2041 మాస్టర్ ప్లాన్ను 2050 నాటి జనాభాను దృష్టిలో ఉంచుకుని వరంగల్లో అభివృద్ధి పనులు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఇందుకు అవసరమైన భూసేకరణ చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత రాకుండా చూడాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అవసరాన్ని బట్టి జిల్లా కేంద్రాల నుండి మండల కేంద్రాలకు, గ్రామాలకు అడ్వాన్స్గా ఎరువులు పంపించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ రైతులకు సక్రమంగా ఎరువులు అందేట్లు చూడాలని చెప్పారు. రాష్ట్రంలో ఎరువుల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు తుమ్మల. ఎరువులు బ్లాక్ చేసే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ సంస్థకు అదృష్టం కలిసొచ్చిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కొత్త బస్సుల కొనుగోలు, 3035 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో ఆర్టీసీ ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్ర పురస్కారాల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. డ్రైవర్గా, కండక్టర్గా, కళాశాల కార్మికుడిగా, అధికారిగా, ఒక మంత్రిగా ఈ సంతృప్తి అనేది మనందరూ కూడా వ్యక్తిగతంగా కూడా సంతృప్తి ఇచ్చేటువంటి అంశం. ప్రకృతి విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన కేరళలోని వయనాడులో పర్యటించారు మంత్రి సీతక్క. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధితుల కోసం తాను సేకరించిన 20 లక్షల రూపాయల చెక్ను స్థానిక ఎమ్మెల్యేకు అందించారు. అలాగే బాధితులకు దుస్తులు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు సీతక్క.